హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను లాస్ట్ క్లాస్లో జామెట్రీలోని బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ట్రయాంగిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇందులో ఏంటంటే మన క్లాస్ 6 మ్యాథ్స్లో జామెట్రీ అనేది మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ట్రయాంగిల్కి సంబంధించి కూడా బేసిక్స్ మాత్రమే ఉంటాయి. మనం ట్రయాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ట్రయాంగిల్ అంటే మనకి ఏంటి, 3 సైడెడ్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్, అంటే 3 సైడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి పేరులోనే ఉంటుంది చూడండి, ట్రై యాంగిల్స్ అంటే ట్రై అంటే 3 కదా. సో ట్రయాంగిల్స్ అంటే 3 సైడ్స్ ఉన్న ఒక క్లోజ్డ్ ఫిగర్ని మనం ట్రయాంగిల్ అని చెప్తాము. చూడండి ఈ ఫిగర్లో ఇక్కడ ఏబిసి, ఇక్కడ మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి. ఇదొక సైడ్, ఇదొక సైడు, ఇదొక సైడు. టోటల్ మనకి 3 సైడ్స్ ఉన్నాయి. 1 2 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమంటాం, ట్రయాంగిల్ అని అంటాము. ఇక్కడ చూడండి ఏబిసి అనేది ఇక్కడ ఒక ట్రయాంగిల్. ఇందులో మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్. సో ఇక్కడ ఏంటి సైడ్స్ అంటే ఏబి, బీసీ అండ్ సిఏ. ఇక్కడ ఏబిసి వీటిని ఏమంటామంటే వర్టిసెస్ అంటాము. వర్టిసెస్ ఆఫ్ యాంగిల్స్ అంటే, వర్టిసెస్ అంటే ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే పాయింట్ దగ్గర 2 లైన్స్ కానీ 2 లైన్ సిగ్మెంట్ కానీ 2 రేస్ ఏవైనా సరే 2 మీట్ అవుతున్నాయి అనుకోండి, ఆ పాయింట్ని మనం వర్టిసెస్ అని అంటాము. ఆ పాయింట్స్ని సింగిల్గా అయితే వర్టిక్స్ అంటాము, ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్టిసెస్. సో ఇక్కడ సపోజ్ మనం ఏ తీసుకోండి, ఇక్కడ ఏ అనేది ఒక వర్టిసెస్. ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, ఇదొక లైన్ సిగ్మెంట్, ఇదొక లైన్ సిగ్మెంట్, 1 2 ఈ రెండు ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో దీన్ని ఏమంటాము, ఇక్కడ ఏను వర్టిక్స్ అని అంటాము. అలానే ఇక్కడ మనకు 3 వర్టిసెస్ ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ యాంగిల్ ఇంకెన్ని యాంగిల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఇదొక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది ట్రయాంగిల్లో, ఇది ఇక్కడ. సో 3 యాంగిల్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఈ యాంగిల్, ఇది యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇక్కడ యాంగిల్ ఏని ఏమని రాయొచ్చు మనం, సిఏబి. నెక్స్ట్ యాంగిల్ బిని ఏమని రాయొచ్చు మనం, ఏబిసి. నెక్స్ట్ యాంగిల్ సిని ఏమంటాము, బిసిఏ. సో ఈ 3 యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ ట్రయాంగిల్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, మనం ట్రయాంగిల్ షేప్ రాయాలి ముందు, ఇలా డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. మనకి ట్రయాంగిల్ టైప్స్ అనేవి ఇక్కడ బేస్డ్ ఆన్ సైడ్స్ని బట్టి మనకి ఎన్ని ఉన్నాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే స్కెలిన్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఐసోసిలస్ ట్రయాంగిల్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. మనం ఫస్ట్ స్కెలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాము. స్కెలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఈ ట్రయాంగిల్ ఇన్ విచ్ నో 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ ఏ స్కెలిన్ ట్రయాంగిల్. డిఫరెంట్ సైజెస్లో ఉండాలి ఆ సైడ్స్ అనేవి, అప్పుడు వాటిని మనము స్కెలిన్ ట్రయాంగిల్ అంటాము. అంటే ఉండవు ఇందులో మనకి స్కెలిన్ ట్రయాంగిల్లో డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క సైడు ఒక్కొక్క లెంత్లో ఉంటాయి, అంటే డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ ఉండొచ్చు, ఒకటి లెంతీగా ఉండొచ్చు, అలా. చూడండి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడండి ఏబిసి, ఇక్కడ చూడండి ఇదొక లెంత్ ఉంది, ఇక్కడ ఏసీ అనేది ఒక లెంత్ ఉంది, బీసీ అనేది అన్నీ ఈక్వల్గా ఉండవన్నమాట, డిఫరెంట్ లెంత్స్లో ఉంటాయి. అలాంటి వాటిని మనం స్కెలిన్ ట్రయాంగిల్స్ అని అంటాము. ఇక్కడ చూడండి ఏబి, ఇక్కడ ఈ సైడ్ అనేది ఈక్వల్గా ఉండదు దీనికి. సో ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, ఈక్వల్ అవ్వవు. సో మనం దీన్ని స్కెలిన్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఐసోసిలస్ ట్రయాంగిల్, ఇన్ విచ్ ఎనీ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ అని అంటాము. ఇక్కడ చూడండి పిక్యూఆర్, ఈ 2 ఈక్వల్. ఇక్కడ ఇది 2 ప్యారలల్ లైన్స్ ఇట్లా డ్రా చేసాం కదా, ఇది ఏంటంటే ఈక్వల్గా ఉన్నాయని చెప్పడానికి సింబాలిక్ అన్నమాట, ఇలా మెన్షన్ చేస్తాము. ఇక్కడ చూడండి 2 ఈక్వల్ ఉన్నాయని అర్థం ఇందులో. సో పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్. సో దీన్ని ఏమంటాం మనం, ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం ఇలాంటి వాటిని. ట్రయాంగిల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ ద 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఆ ట్రయాంగిల్లో, అలాంటి వాటిని మనము ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అని అంటాము. ఇక్కడ చూడండి ఇచ్చిన ఫిగర్లో XYZ, ఇందులో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ మెన్షన్ చేసాము. సో అన్నీ ఈక్వల్ అంటే XY ఈక్వల్ టు YZ ఈక్వల్ టు ZX, అన్ని సైడ్స్ ఈక్వల్. సో దీన్ని మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని చెప్తాము.
ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్విలాటరల్, అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్న వాటిని ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అంటాము. సెకండ్ది ఏంటంటే ఐసోసిలస్. ఐసోసిలస్ అంటే 3 ఉన్నాయి కదా మనకు ట్రయాంగిల్లో, 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అలాంటి వాటిని మనం ఐసోసిలస్ ట్రయాంగిల్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఏంటిది స్కెలిన్ ట్రయాంగిల్. స్కెలిన్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ ఉండవు, అసలు డిఫరెంట్ లెన్స్లో ఉంటాయి అవి, అలాంటి వాటిని స్కెలిన్ ట్రయాంగిల్స్ అని అంటాము. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇంకా యాంగిల్స్ని బట్టి కూడా ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పింది ఏంటంటే సైడ్స్ని డిపెండ్ అయ్యి 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ there are 3 types of triangles. ఏంటంటే అవి acute angled triangle, right angled triangle, obtuse angled triangle. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి acute angled triangle అంటే చూద్దాము. మనం ఇంతకుముందు యాంగిల్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు. acute angle అంటే ఏంటి, ఏదైనా ఒక యాంగిల్ 0 to 90 degrees మధ్యలో ఉంటే అలాంటి వాటిని మనం acute angles అంటాము. అలానే ఇందులో కూడా ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ acute ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. ఏదైనా ఒక ట్రయాంగిల్లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి కదా. ఈ 3 యాంగిల్స్ అనేవి, ఈ 3 యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి, అంటే లెస్ దెన్ 90 degrees ఉండాలి అన్ని యాంగిల్స్. అలాంటి వాటిని మనం ఏమంటాం, అలాంటి ట్రయాంగిల్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. ఇన్ సచ్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద అదర్ స్క్వేర్స్ ఆఫ్ ద 2 సైడ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్లో ఏమంటున్నాడంటే ఏబిసి అని 3 ఉన్నాయి కదా. ఇందులో మనకి ఏ యాంగిల్ ఎంత ఉంది, 60 ఉంది. నెక్స్ట్ బి 80 ఉంది. చూడండి ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ అనేవి లెస్ దెన్ 90 degrees ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాము, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. అయితే వీటికి ఒక కండిషన్ ఉంటుంది ట్రయాంగిల్స్కి. మనకి ఏంటి ఆ కండిషన్ అంటే, ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో వీటిలో, ఈ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ వాటికి లెస్ దాన్ ఉంటుంది. చూడండి ఇక్కడ లెస్ దాన్ ఉంటుంది ఇలాంటి వాటికి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మనకి మల్టిపుల్ చాయిస్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలాంటి వాటిలలో కూడా అడగొచ్చు కండిషన్స్. ఇక్కడ ఏంటంటే లాంగెస్ట్ సైడ్, ఇందులో ఏది ఎక్కువ ఉంది మనకి, సైడ్ ఇది ఎక్కువ ఉంది చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా ఆపోజిట్, దీనికి ఆపోజిట్ యాంగిల్, ఏ యాంగిల్ ఎక్కువ ఉందో దానికి ఆపోజిట్ సైడ్ అనేది హైయెస్ట్ లెంత్ అవుతుంది. సో ఇక్కడ 80 అనేది ఆపోజిట్, కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి, ఇది ఏసీ అనేది హైయెస్ట్ లెంత్ ఉన్నది అవుతుంది ఇందులో. సో ఈ స్క్వేర్ అంట, ఇదేమో ఏసీ కదా, సో ఏసీ స్క్వేర్ అనేది మిగతా 2 సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్కి లెస్ దాన్గా ఉంటుంది అని చెప్తున్నాడు కండిషన్. చూడండి ఏసీ స్క్వేర్ అంటే ఆ సమ్ అనేది దీనికంటే ఎక్కువగా ఉంటుంది, మిగతా 2 సైడ్స్ సమ్ చేస్తాం కదా, ఆ సమ్మే దీనికంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏ ట్రయాంగిల్ విత్ ఏ రైట్ యాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏదైనా ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. రైట్ యాంగిల్ అంటే ఏంటి అంటే 90 degrees ఉండాలి. ఇక్కడ 2 యాంగిల్స్లో మధ్యలో ఖచ్చితంగా ఒకటి 90 degrees ఉంటే అలాంటి దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. ఇందులో ఏంటంటే ఇన్ సచ్ ట్రయాంగిల్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లాంగెస్ట్ సైడ్ అండ్ ద హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది కదా, దీనికి ఆపోజిట్గా ఉన్న దాన్ని మనం హైపోటెన్యూస్ అని అంటాము. ఈ స్క్వేర్ అనేది మిగతా 2 సైడ్స్ యొక్క స్క్వేర్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది మనకు పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ ఫార్ములా అనేది పైథాగరస్ థీరం నుంచి వచ్చిందన్నమాట. మనకి నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఇప్పటికైతే మీరు ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్, అంటే ఇదే కదా మనకు హైయెస్ట్ ఉన్నది, లాంగెస్ట్ సైడ్ ఉన్నది. దీని స్క్వేర్ అనేది మిగతా 2 సైడ్స్ యొక్క స్క్వేర్స్కి ఈక్వల్గా ఉంటుంది, సమ్ చేసినప్పుడు వాటికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఆబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఈ ఆబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి, మనకి 90 to 180 degrees మధ్యలో ఉండడం.
ఏదైనా ఒక యాంగిల్ 90 to 180 మధ్యలో ఉంటే వాటిని మనం ఆప్టివ్స్ యాంగిల్ అని అంటాం కదా. సేమ్ అలానే ఈ ట్రయాంగిల్లో ఏంటంటే విచ్ వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90, ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువగా ఉందనుకోండి, అట్లాంటి వాటిని మనం ఆప్టివ్స్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటి ట్రయాంగిల్స్ని మనం ఆప్టివ్స్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ 130 ఉంది. సో ఇదేంటి 90 కంటే గ్రేటర్ దెన్ 90 ఉంది. సో దీన్ని ఏమంటాము, ఆప్టివ్స్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తామన్నమాట. ఇలాంటి ట్రయాంగిల్లో మనకి కండిషన్ ఏంటంటే లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. లాంగెస్ట్ సైడ్, ఇప్పుడు దీంట్లో లాంగెస్ట్ ఏంటిది, ఇదే కదా. దీనికి ఏదైతే హైయెస్ట్ ఉందో దానికి ఆపోజిట్ ఉన్నదే లాంగెస్ట్ అవుతుంది. సో ఏసీ అనేది లాంగెస్ట్ అవుతుంది. సో దీనికి ఈ స్క్వేర్ అనేది ఈ మిగతా రెండు సైడ్స్ యొక్క స్క్వేర్ సమ్ చేసినప్పుడు వచ్చేదానికంటే హైయెస్ట్ ఉంటుందన్నమాట. ఇది కండిషన్. మనకి యాక్యూట్ యాంగిల్లో ఏమవుతుంది, లెస్ దెన్ ఉంటుంది. దానికి రివర్స్ అన్నమాట. ఇది ఆప్టివ్స్ అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ అని ఉంటుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్లో ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. మీరు జస్ట్ ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి అంతే. లెస్ దెన్ ఉన్నప్పుడేమో అది యాక్యూట్ యాంగిల్లో, గ్రేటర్ దెన్ అంటేనేమో ఆప్టివ్స్ యాంగిల్లో, రైట్ యాంగిల్లో ఈక్వల్గా ఉంటుంది అంతే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే ఒకవేళ దీంట్లో మళ్ళీ ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో ఏంటంటే ట్రయాంగిల్ ఇన్ విచ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఈ టూ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. అండ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, ఒక యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. అలాంటి వాటిని మనం ఐసోసిలేట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. నార్మల్గా ఒక యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. కానీ ఐసోసిలేట్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఒక టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలాంటి వాటిని మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో చూడండి, ఇక్కడ PQ ఈక్వల్ టు QR అని ఇచ్చాడు. సో ఈక్వల్ సింబల్ ఉంది కదా. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి సైడ్స్. అండ్ ఇక్కడ యాంగిల్ PQR వచ్చేసి 90 degrees ఉంది. సో PQR ఈజ్ అన్ ఐసోసిలేట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో ఏంటంటే ఈ ట్రయాంగిల్లో మనకు ఒక రూల్ ఏంటంటే ద రేషియో ఆఫ్ సైడ్స్, రేషియో ఎంత ఉంటుందంటే సైడ్స్ యొక్క రేషియో PQ అంటే ఇది PQ, QR, ఇక్కడ ఇది RP. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి 1:1:√2. దీన్ని ఎలా ఉంటుందంటే 1:1:√2. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అలా అడగొచ్చు. మళ్ళీ వీటికి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఇది ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఫ్యూచర్లో చెప్తాను క్లాసెస్లో. ఇది ఏంటంటే 1:1:√2 అన్నమాట దీనిది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్, అసలు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మనకి ట్రయాంగిల్స్లో, అవేంటో చూద్దాము. ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్, ఏదైనా ఒక ట్రయాంగిల్లో మనం సమ్ చేసామనుకోండి యాంగిల్స్ని. ఇప్పుడు ఇక్కడ ఇదొక ట్రయాంగిల్ అనుకోండి PQR. ఈ ట్రయాంగిల్ యొక్క సమ్, మనకి యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఈ యాంగిల్స్ సమ్ ఏమవుతుందంటే ఆల్వేస్ 180 degrees ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. చూడండి, ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, వాటి సమ్ ఎంత ఉంటుంది మనకి 180 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఇట్. ఇప్పుడు సపోజ్ ఇది ట్రయాంగిల్ కదా మనకి PQR. ఇప్పుడు ఇదొకటి, ఇందులో మనకి ఎక్స్టీరియర్ ఇవన్నీ మనం ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్, లోపల ఉండే యాంగిల్స్ ట్రయాంగిల్కి. సపోజ్ నాకు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అంటే ఈ Q అనే దానికి నాకు ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలనుకోండి. ఇది ఏమవుతుందంట, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఇట్. దీనికి ఆపోజిట్గా ఉన్నాయి కదా మనకు రెండు యాంగిల్స్. ఇప్పుడు ఇదే కదా దీనికి ఆపోజిట్ అంటే యాంగిల్ P, యాంగిల్ R. సో ఈ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నాడు మనకి. సపోజ్ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలనుకోండి, ఇక్కడ నేను సపోజ్ ఇదొక 30 degrees అంటున్నాను, ఇదొక 70 degrees అనుకుంటున్నాను. ఇది PQR 70, 30
అయితే ఇప్పుడు నాకు ఈ యాంగిల్ కావాలి, ఎక్స్టీరియర్ యాంగిల్. అప్పుడు ఇది ఏమవుతుందంటే దీని వాల్యూ ఎంత అవుతుందంట, దీనికి ఆపోజిట్గా ఉన్నాయి కదా మనకి ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండింటి సమ్మే ఈ యాంగిల్ అవుతుందంట. ఇప్పుడు అంటే దీనికి ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, మనకు 30 + 70, ఇది 30 ఇది 70. సో 30 + 70 = ఎంత, 100. అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది, మనకు 100 degrees అవుతుందని చెప్తున్నాడు. సపోజ్ నువ్వు ఇక్కడ ఇది తీసుకున్నా అలానే ఆర్కి కావాలనుకోండి, సేమ్ ఇక్కడ ఆర్ కావాలంటే మనం దీనికి ఆపోజిట్గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి సమ్ చేస్తే ఈ ఆర్ యాంగిల్ వస్తుంది. సేమ్ లైక్ పీకి కావాలన్నా, పీకి ఎక్స్టీరియర్ది కావాలన్నా ఈ రెండు, దీనికి ఆపోజిట్ ఈ రెండు కదా మనకి క్యూఆర్, ఈ రెండు ఇంటీరియర్స్ సమ్ చేసినప్పుడు పీది వస్తుంది అన్నమాట. ఇది ఒక ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకోండి, అందులో ఏంటంట మనకి ఏదైనా 2 sides మనకి సమ్ అనేది ఎలా ఉంటుందంట, 2 sides సమ్ అనేది ఆల్వేస్ ఇది ఇంకొక దానికంటే గ్రేటర్ దెన్ ఉంటుందంట. సపోజ్ ఇది 3, 4, 5 అనుకోండి, 3 centimeters, 4 centimeters, 5 centimeters అనుకోండి. ఇప్పుడు నేను ఈ రెండింటి సమ్ చేశాను అనుకోండి, ఏబి ప్లస్ బీసీ. ఇప్పుడు ఎంత అవుతుంది నాకు, 3 + 5 = 8. 8 కదా. సో 8 అనేది నాకు ఏమవుతుంది, ఇంకొక సైడ్ ఉంది కదా మనకి ఏసీ 4, దీనికంటే ఎక్కువనే ఉంది కదా చూడండి. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రూల్ని సాటిస్ఫై అయింది కదా చూడండి. ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఎప్పుడైనా మనం ట్రయాంగిల్లోని 2 sides సమ్ చేసామనుకోండి, అది ఎప్పుడైనా థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ దాన్గానే ఉంటుంది. చూడండి ఇక్కడ PQ + QR ఈజ్ గ్రేటర్ దెన్ PR. నెక్స్ట్ QR + RP ఈజ్ గ్రేటర్ దెన్ PQ. RP + PQ ఈజ్ గ్రేటర్ దెన్ QR. అంటే చూడండి ఇప్పుడు ఈ రెండు సమ్ చేసిన, సపోజ్ ఈ రెండు సమ్ చేశాను అనుకోండి నేను, 5 + 4 అవుతుంది 9 ఈజ్ గ్రేటర్ దెన్ 3 కదా. చూడండి కండిషన్ సాటిస్. ఇప్పుడు ఈ రెండు సమ్ చేశాను అనుకోండి, 4 + 3 7 అనేది దీనికంటే ఎక్కువనే ఉంది కదా. సో ఇలానే ఈ కండిషన్ సాటిస్ఫై. సో ఇది ప్రాపర్టీ కూడా మనకి ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. ఇది కూడా అన్నీ గుర్తుంచుకోవాల్సింది, ప్రాపర్టీస్లో డిపెండ్ అయ్యి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సపోజ్ మనము లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సపోజ్ మనము ఒక 2 sides యొక్క డిఫరెన్స్ చేసామనుకోండి, అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది థర్డ్ సైడ్కి ఖచ్చితంగా లెస్ దాన్ ఉంటుందంట ట్రయాంగిల్లో. ఇప్పుడు చూడండి, నేను ఇంతకు ముందుకు ఇప్పుడు 5, 4, 3 అని తీసుకుని ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చేద్దాము. 5 - 4 ఎంత మనకి 1 అనేది లెస్ దెన్ ఇంకొక సైడ్ది ఎంత ఉంది మనకి 3. సో చూడండి 1 అనేది లెస్ దెన్ 3నే వచ్చింది కదా. సో ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ చేయండి, 5 - 3. 5 - 3 ఎంత, 2. ఈ 2 అనేది నెక్స్ట్ ఇంకొక సైడ్ ఎంత ఉంది మనకి 4. సో 2 ఈజ్ లెస్ దెన్ 4ఏ కదా. సో చూడండి ఇలా అన్నమాట, మనకి ఏదైనా 2 sides డిఫరెన్స్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఇంకొక సైడ్కి ఖచ్చితంగా లెస్ దెన్ ఉంటుంది. 2 equal sides ఆర్ ఈక్వల్ అండ్ వైస్ వర్సా. ఇదేంటంటే పాయింట్. ఇప్పుడు సపోజ్ మనకి ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇక్కడ ఇది 30 degrees, ఇది 30 degrees అనుకోండి. ఇప్పుడు ఈక్వల్ యాంగిల్స్ ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈక్వల్గా ఉంటాయంట. ఇది 30 degrees, ఇది 30 degrees. సో దీనికి ఆపోజిట్ ఏముంది మనకి, ఈ సైడ్ ఉంది. అంటే సపోజ్ ఇది ABC అనుకుంటే దీనికి ఆపోజిట్ ఏముంది మనకి, AB ఉంది. ఇప్పుడు ఈ 30 degreesకి ఆపోజిట్ ఏముంది, AC ఉంది. అంటే AB = AC అన్నమాట. వాటి లెంత్ కూడా ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నాడు. అండ్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ వైస్ వర్సా. అదేవిధంగా ఇప్పుడు అది నెక్స్ట్ రివర్స్ కూడా అవ్వచ్చు. అంటే సపోజ్ ఏదైనా ఈక్వల్ సైడ్స్ ఉన్నాయనుకోండి మీకు క్వశ్చన్లో, ఇప్పుడు సపోజ్ ఇది 4 centimeters, ఇది 4 centimeters అని ఇచ్చారు. సో అప్పుడు నీకు దీనికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఈ సైడ్కి ఆపోజిట్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. మనం ఆటోమేటిక్గా ఇది ఈక్వల్ అని రాయాలి.
ఎందుకంటే ఈ కండిషన్ ప్రకారం మనకి ఏదైనా యాంగిల్స్ సేమ్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఉన్న సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్సే ఉంటుంది. సో ఇది ఒక కండిషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ద సైడ్స్ ఆపోజిట్ టు దెమ్ విల్ ఆల్సో బీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇప్పుడు ఒకవేళ యాంగిల్ పి అనేది ఎక్కువ ఉంది, యాంగిల్ క్యూ ఎక్కువ, యాంగిల్ పి ఎక్కువ ఉంది, నెక్స్ట్ అన్నిట్లలో యాంగిల్ పి ఎక్కువ ఉంది అనుకోండి. నేను ఒక్కసారి దీనికి మళ్ళీ చెప్తుందో ఇక్కడ పి క్యూ ఆర్ మనకి ఇదొక ట్రయాంగిల్. ఇప్పుడు సపోజు యాంగిల్ పి అనేది 80 degrees ఉంది, నెక్స్ట్ యాంగిల్ క్యూ అనేది 50 ఉంది, నెక్స్ట్ యాంగిల్ ఆర్ కూడా 50 ఇది 40 ఉంది, నెక్స్ట్ 120, ఇది 70 అనుకో, ఇది 60 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి యాంగిల్ పి ఎక్కువ ఉంది, యాంగిల్ ఆర్ ఎక్కువ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ యాంగిల్ క్యూ ఉంది. సో దీనికి ఆపోజిట్గా ఉన్నదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ యాంగిల్ మనకు అన్నిటికంటే పెద్ద యాంగిల్ కదా ఈ మూడిట్లలో. సో దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ పెద్దదిగా ఉంటుందన్నమాట. ఈ సైడ్ అనేది లాంగెస్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది స్మాల్ ఉంది మనకు యాంగిల్, దీనికి ఆపోజిట్గా ఉంది కదా ఈ సైడ్ చిన్నగా ఉంటుంది. ఈ రూల్స్ ఇది స్మాల్గా ఉంటుంది, నెక్స్ట్ దీనికి ఉన్నది మీడియంగా ఉంటుంది. అలా చూడండి ఇక్కడ ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఒకవేళ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి యాంగిల్స్, వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా అలానే ఆ ఆర్డర్లోనే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతాయి. అంటే ఇప్పుడు ఇది సపోజ్ 10 centimeters ఉందనుకోండి, ఇక్కడ ఇది లాంగెస్ట్ కదా, ఇది 10 ఉంది. నెక్స్ట్ యాంగిల్ ఆర్, నెక్స్ట్ దీనికి యాంగిల్ ఆర్కి ఆపోజిట్గా ఉన్నది ఎంత ఉంది, ఇది సపోజ్ 8 అనుకోండి. నెక్స్ట్ యాంగిల్ క్యూ కదా మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో, క్యూకి తక్కువ 6. చూడండి ఇది కూడా 10, 8, 6 ఇది కూడా ఈ ఆర్డర్లోనే ఉంటాయి. మనకి యాంగిల్స్ని బట్టి సైడ్స్ లెన్స్ కూడా అలానే ఉంటాయని చెప్తున్నాడు. ఇది ఒక ప్రాబ్లంలో ఏంటంటే మనకి ఈ ఫిగర్లో సి అని ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ కూడా డి అనే పాయింట్ ఇచ్చాడు మనకి. ఇందులో ఏమంటున్నాడంటే ఫైండ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్ ఏసిబి. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఇలా ఇచ్చారనుకోండి, మీరు ఇలా చూడాలి, ఏసిబి అంటే ఇది లోపల ఇది ఎంత అని అడుగుతున్నాడు, ఈ యాంగిల్ ఎంత. నెక్స్ట్ ఏబిసి అంటే ఏబిసి ఇది ఎంత అంటున్నాడు. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఒకసారి ఈ ఫిగర్ని చూడండి. మనకి ఈ ఫిగర్ చూస్తే మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం చూడండి. ఇక్కడి వరకు అబ్జర్వ్ చేయండి మీరు, ఓన్లీ ఇక్కడ వరకు తీసుకోండి. ఇది ఎలా ఉంది మనకి ఇప్పుడు చూడండి, నేను డ్రా చేస్తున్నాను. మనకి ఇక్కడ 125 ఇచ్చాడు. ఈ మూడు చూడండి, మనకి ఇది లీనియర్ పెయిర్లా కనిపిస్తుంది కదా. చూడండి ఇది లీనియర్ పెయిర్కి నేను ఏమని చెప్పాను, లీనియర్ పెయిర్లో మనకు ఒక కండిషన్ ఉంది, గుర్తుందా మీకు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే వీటి సమ్ అనేది 180 degrees ఉంటుందన్నమాట. సో 180 degrees అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఈ యాంగిల్ కదా. సో మనకు ఆల్రెడీ ఇక్కడ 125 ఉంది, ప్లస్ మనకు యాంగిల్ తెలియదు. యాంగిల్ ఏంటిది, యాంగిల్ ఏసిబి ఇదే కదా. ఈక్వల్ టు ఎంత మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 degrees సమ్. ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈ ఫార్ములా ప్రకారం మనకి యాంగిల్ ఏసీబీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఏసీబీ ఎంత అవుతుంది, 180 - 125. సో 180 - 125 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 55 degrees. సో మనకి ఒక ఆన్సర్ వచ్చేసింది. ఇంకా కావాల్సింది ఏంటి, ఏబిసి కావాలి. సో ఏబిసి కావాలంటే ఇది 55 వచ్చింది ఆల్రెడీ మనకి. యాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసిలో మనకి సమ్ ఎంత, సమ్ ఈక్వల్ టు 180 కదా, అన్ని యాంగిల్స్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 90, ఇక్కడ యాంగిల్ ఏ తెలుసు, యాంగిల్ సి తెలుసు, ఇక్కడ ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ తెలుసు. సో సమ్ 180 అని తెలుసు. సో దాని నుంచి మనకి ఏమవుతుంది, ఇంకొక యాంగిల్ కావాలి మనకు, థర్డ్ యాంగిల్. సో 180 - 95 + 55. సో 180 మైనస్ ఇదెంత, 150. సో 30 degrees. ఏబిసిలు మనకి ఇప్పుడు ఈ 30 degrees అనేది ఏంటి, ఈ యాంగిలే కదా, ఏబిసి యాంగిల్. సో ఇది కూడా వచ్చేసింది మనకి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది చూడండి.
ఇందులో ఏమంటున్నాడంటే ద గివెన్ ఫిగర్ పీటీక్యూ పిఎంఆర్ ఎస్ఎంటీ అండ్ క్యూఆర్ఎస్. ఇక్కడ పీటీక్యూ ఇదొక లైన్, నెక్స్ట్ టిఎంఎస్ ఇదొక లైన్, నెక్స్ట్ పిఎంఆర్ ఇదొక లైన్, నెక్స్ట్ క్యూఆర్ఎస్. ఇక్కడ మనకి 4 లైన్స్ ఉన్నాయి, స్ట్రెయిట్ లైన్స్. అయితే ఇక్కడ మనకి ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఆర్ఎంఎస్ అంటున్నాడు. ఆర్ఎంఎస్ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇచ్చాడు 110 degrees అని, QTM ఇది ఇచ్చాడు మనకి. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను ఒకసారి ఇక్కడ వరకే తీసుకుంటున్నాను, నేను అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ చూడండి ఈ యాంగిల్, సపోజ్ మనకి ఈ యాంగిల్ తెలిసిందనుకోండి, ఇది తెలిస్తే ఇది కూడా మనకి తెలిసినట్టే. అంటే ఈ రెండు ఈక్వలే కదా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాం కదా మనం ప్రాపర్టీస్లో. సో నేను ఇక్కడ ఈ యాంగిల్ పాయింట్ ఇది ఎంతనో తెలిసిందనుకోండి, ఈ యాంగిల్ తెలిస్తే మనకి ఇది కూడా ఆన్సర్ అవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. సో నేను ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి చూడండి, ఇక్కడ వరకు చూడండి, నేను డ్రా చేస్తున్నాను లైన్. ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ లాగా అవుతుంది. అప్పుడు నాకు ఈ యాంగిల్ కావాలంటే ఇది తెలుసు ఆల్రెడీ, ఇది కూడా తెలిసింది అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. నాకు ఈ యాంగిల్ కావాలన్నమాట. ఈ యాంగిల్ కావాలంటే ఎలా వస్తుంది, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి స్ట్రెయిట్ లైన్, ఇది చూడండి, ఇది స్ట్రెయిట్ లైన్ కాబట్టి ఈ ప్లేన్లో ఇది 110 టోటల్ ఎంత ఉంటుంది ఇక్కడ మొత్తము, ఇది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ కదా ఇది. సో 180 degrees ఉండాలి ఇది టోటల్, మనకి ఈ యాంగిల్ మొత్తము 180 degrees ఉండాలి. సో 180 degrees ఈక్వల్ టు 110 ప్లస్ ఇక్కడ నాకు ఇది తెలియదు, నేను ఇది ఎక్స్ అనుకుంటున్నాను అనుకోండి, ఎక్స్ డిగ్రీస్. సో నాకు ఎక్స్ కావాలి. ఇప్పుడు ఎక్స్ అంటే ఏమవుతుంది, 180 మైనస్ 110 ఎంత వచ్చింది నాకు, 70 degrees వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఈ యాంగిల్ అనేది నాకు ఎక్స్ అనే యాంగిల్ ఇక్కడ ఇది నాకు 70 degrees వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ పైన ఈ ట్రయాంగిల్లో ఇది 60 ఉంది, ఇది 70 ఉంది. నాకు కావాల్సింది ఏంటి, ఇది సపోజ్ నేను y అనుకుంటున్నాను అనుకోండి, ఇది y. ఈ y ఎంత అనేది తెలిస్తే సేమ్ ఇది ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ ఆర్ఎంఎస్ కూడా అదే కదా, సేమ్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సో కాబట్టి నాకు ఇక్కడ y తెలియాలి. వైకి మనకి నార్మల్గా ట్రయాంగిల్లో ఏంటి మనకి సమ్ ఈక్వల్ టు 180 కదా. సో 60 ప్లస్ 70 ప్లస్ y degrees ఈక్వల్ టు 180. సో ఇక్కడ నాకు y కావాలి. సో 180 మైనస్ ఈ సమ్ ఎంత, 60 ప్లస్ 70 130. సో 180 మైనస్ 130 ఎంత అయింది, 50. సో నాకు ఇక్కడ 50 degrees వచ్చింది. సో యాంగిల్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు కూడా వైఏ కదా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 50 degrees అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 50 degrees. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో సర్కిల్స్ అనే టాపిక్ చూద్దాము.